ఫాలోయింగ్ ఇద్దరికి ఉంటుంది, ఒకటి లీడర్కి ఒకటి రౌడీకి. చెప్పండి అసలు చిన్నగౌడు ఎవరు? దాదాపుగా 9 సార్లు జైలుకి వెళ్ళినట్టు ఒక నేర చరిత్ర ఉందన్న. ఏంది ఆ సంఘటన ఏంది? అది తెలిసి తెలియని వయసులో గొడవలు చేసి చెప్పేటోళ్ళు లేక ఏదైనా సమస్య వస్తే శ్రీ చైతన్య స్కూల్ లేదా నారాయణ స్కూల్, కాలేజెస్ ఇలాంటి కార్పొరేట్ స్కూళ్ళకు కూడా కాల్ చేసి ధమ్కీలు ఇస్తుంటారు. ఇస్తా. ఇది అసలు మీరే తీసేసుకున్న మొత్తం చట్టాన్ని ఎలా అంటారు? చిన్నగౌడ అనే వ్యక్తికి క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, ఆయన అంత ఆరాధిస్తారు, తప్పుగా అనుకోదా? నాది ఒక క్వశ్చన్ ఏంటంటే, ఆయననే స్థిరంగా ఏ పార్టీలో ఉండడు, ఆయనను మీరు ఈ రేంజ్ ఇలా ఆరాధిస్తే మీకు స్థిరంగా ఉండడం అంటే మీకు ఏం తెలుసు అంటే స్థిరంగా ఉండడం అని చెప్పని. బీఆర్ఎస్ ఇలా 86లో నిలబడ్డది అంటే దాని కారణం ఇప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆయన ఇంట్లో కూర్చొని అంత సన్నిహితంగా ఉన్న మీకు ఎందుకు మీకు టికెట్ ఇప్పించలేకపోయాడు ఆయన? అదే చిన్నగౌడ అనే వ్యక్తిది భవిష్యత్తు లక్ష్యం ఏంటి అంటే ఏం కావాలనుకుంటున్నారు? ఫ్యూచర్లో మంచి లీడర్ కావాలనుకుంటున్నాను. ఆల్ మిక్స్ పొలిటికల్ లీడర్ ఆయన లెవెల్ లెవెల్ కూర్చోవాలి. ఏ గవర్నమెంట్ ఉండాలి, ప్రతి గవర్నమెంట్లో ఆయన మనసు. గతంలో ఒక బాధాకరమైన విషయం అంటే అది గుర్తు చేసుకుంటే ఏడ్చే ఏదైనా ఉందన్న సంఘటన? ఇక మా డాడీలో లోటే ఇక. ఎందుకు మీరు సుధీర్ రెడ్డి పైన ఇంత శత్రుత్వం పెట్టుకున్నారు? లేకుంటే వదిలే చెప్పిందా చాలా అందంగా ఉన్నావు ఇట్లా అని? చెప్పింది. ఆమె కూడా ఇష్టం నేను ఇట్లా గడ్డంతో ఉండడే. గోదావరి గట్టు మీద రామసలకావే. నాకు ఫోన్ చేసి వారికి కుదరదా ముందు అనుకన్నా. అందరికి నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో చైతన్యపురి చిన్నగౌడ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎట్లున్నారు? బాగున్నా. బాగున్నారా అన్న? చెప్పండి అసలు చిన్నగౌడు ఎవరు? లీడరా నాయకుడా? మీకు చాలా ఫాలోయింగ్ ఉంది, ఫాలోయింగ్ ఇద్దరికి ఉంటుంది, ఒకటి లీడర్కి ఒకటి రౌడీకి. మీరు ఎవరు ఇద్దరిట్లో? రెండు నేను. ఓకే. చెడు నీకు వచ్చినకేమో రోడ్ లెక్క, హెల్ప్ కావాలని వస్తేనేమో లీడర్ లెక్క, నాయకులు లెక్క. మీరు గతంలో బీఆర్ఎస్ ఉన్నారు, అవును. ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చారు. ఎందుకు రావాల్సి వచ్చిందన్న? లోకల్లో నాకు కొందరితో పడక నేను రావాల్సి వచ్చింది. అదే ఎవరు? లోకల్ ఎమ్మెల్యేతోని. లోకల్ ఎమ్మెల్యేతోటి ఏం జరిగింది అసలు? ఆయన వల్ల నాకు మా ఇంట్లో ఒక మనిషిని కోల్పోయినా కాబట్టి ఓకే నేను వద్దనుకుని నేను వచ్చేసిన, ఆయనతో ఉండాలని చెప్పి అనుకునే. ఓకే. ఆయన వల్ల ప్రత్యక్షంగా కోల్పోయారా పరోక్షంగా? ఆయన వల్ల ప్రత్యక్షంగా కోల్పోయినా. ఓకే. అందుకనే మీరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రాగానే మీకు వ్యక్తిగతంగా ఎవరితోనూ గొడవలు ఉంటే వారు మీ పైన దాడి చేస్తే మీరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి బట్ట కాల్చి సుధీర్ రెడ్డి పైన వేసారు. ఆయననే దాడి చేయించిండని. ఆయనే చేయించిండు మరి అప్పుడు. ఆయనే చేయించిండు. ఆయన చేయించినాక కేసు కాంప్రమైజ్ కాకపోతే ఆడవాళ్ళతో కేసు పెట్టించి కేసు కాంప్రమైజ్ చేయించుకోండు. ఓకే. అంటే మీకు వ్యక్తిగత కక్షలు కూడా చాలా ఉంటాయి కదా? ఆయన వల్ల నాకు ఇట్లాంటి కక్షలు ఏం లేవు. ఆయన వల్ల నా సొంతంగా నా అన్నని ఒక ఆయన కోల్పోయినా. ఓకే. నాకు అదొక్కటే ఆయన మీద ఉన్న కోపం, వేరేది ఏం లేదు నాకు. ఆ కోపమా లేకుంటే నీకు చైతన్యపురం నుంచి టికెట్ ఇవ్వనందుక కార్పొరేటర్గా? నాకు అసలు ఆయన మొక్క పరిచయం కూడా నాకు లేదు అసలు. ఏ రోజు నేను పోలేదు, నేను కలవలేదు, నాకు అవసరం లేదు. ఆయన వల్ల నా ఇంట్లో ఒక మనిషిని కోల్పోయిన తర్వాత ఆయన దగ్గర పోయి నేనేమని చెప్తా? నేను ఎవరి దగ్గర పోయి జోకెట్టని కాదు. నేను ఏమున్నా నా సొంతంగానే. ఓకే. ఇప్పుడు ఆయనకు సంబంధం లేకుండా కూడా మీరు ఎప్పటి నుంచో 2006 నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళు కేసీఆర్ దగ్గరకు లేకుంటే ఇంకా వేరే నాయకుల దగ్గరకు వెళ్ళి మీకున్న పరిచయాలకు టికెట్ తీసుకురావచ్చు. కానీ ఎందుకు మీరు కేవలం సుధీర్ రెడ్డి మీద కోపంతో బీఆర్ఎస్ ను దూరం చేసుకున్నారు? ఇక నచ్చలే, వద్దా అనుకున్నా, వదిలేసుకొని వచ్చేసిన అంతే. ఇక మీకు టికెట్ రాకపోవడానికి కారణం ఎవరనుకుంటున్నాను? ఇక చాలా మంది ఉన్నారు. లోకల్ కార్పొరేటర్కి ఆయన మినిస్టర్ సపోర్ట్ ఉంది. ఓకే. మాజీ కార్పొరేటర్కి విఠల్ రెడ్డికి. ఓకే. ఇక ఆయన అక్కడ నుంచి ఆయన తెచ్చుకోండు. ఇక మనకు కూడా పలుకుబడి ఉండాలి కదా. ఓకే. ఫైనాన్షియల్గా. ఓకే. అట్లా అంటే విఠల్ రెడ్డికి జనబలం చాలా మంది ఉంది, ఆయన నిలబడితే ఓట్లేస్తారు. చిన్నగౌడ్ గారికి ఎక్కువ జనబలం లేదు కాబట్టి టికెట్ ఇవ్వలేదు అంటే ఏం చెప్తారు?
ఇక పబ్లిక్లో పోతే పబ్లికే చెప్తారు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మీరు చెప్పండి ఇప్పుడు మా ఇంటర్వ్యూ ద్వారా మీకు జనబలం లేదా ఉందా? స్టార్టింగ్లో అదే విఠల్ రెడ్డికి ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు అదే జనంలా తిప్పినోడిని నేను, ఓకే తిప్పినోడిని నేను, పబ్లిక్ని కల్పించిన నేను ఇదే చేతనపూర్ డివిజన్లో. మన సగం వే చేతనపూర్ ఇప్పటికైనా సరే పోతే 70% డోర్ టు డోర్ నేను గుర్తుపడతాను, నన్ను గుర్తుపడతాను. నాకు అట్లా ఫ్యామిలీ రిలేషన్ ఉంది అందరితోని. ఓకే ఎవరైనా హెల్ప్ అని చెప్పడితే మంచి చేస్తా మర్చిపోతాను నేను కొన్ని సందర్భంలో. ఓకే అవతల ఇబ్బందిగా ఫీల్ అయినప్పుడు నన్ను చూసి కొందరు మారాలని చెప్పి అనుకొని నేను చేస్తా. అట్లా ఆయన కూడా తీసుకొని పోయి కల్పించిన, చేసిన. ఒకసారి గెలిచిండు, ఓకే రెండోసారి ఓడగొడతాను సవాల్ చేసి చూపించిన, ఓడగొట్టి చూపించిన. ఓకే చైతన్యపూర్లో చిన్నగౌడ అనే వ్యక్తికి ఇంత ఫాలోయింగ్ ఉండడానికి కారణం ఏంటన్నా? అసలు మీరు ఏం చేస్తుంటారో, మీకు ఎందుకు ఇంత ఫాలోయింగ్? ఇక హెల్ప్ అని చెప్పని అర్థం మనం చేస్తాం, మర్చిపోతాం. మంచి చేసి మర్చిపోవాలి, చెడు చేసినా మర్చిపోదు. ఓకే చాలా మంది యూత్ కూడా అన్న అన్న అని మీ ఇది ఇమ్మటే ఉంటారు ఎప్పుడు. ఎందుకు ఇంత అనుచర వర్గం ఎందుకు చిన్నగౌడకి? ఇక వాళ్ళు నేను మందా అని ఓకే తాగా మందు తాపిస్తూనే ఉంటారు కదా మామూలు అనుచరులు. ఇక వేరే వాళ్ళకి, నాకు అట్లా కాదు. ఓకే ఇంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందో చెప్పు, నేను వచ్చి చేస్తా. అంతేగాని ఈ తావుడు ఇవి నా దగ్గర రావద్దు, నీకు ఇంకేమైనా పని ఉందో చెప్పు, నేను చేసి పెడతా. అంతేగాని ఇలాంటి జోలోకి ఓనియన్ కాబట్టి వాళ్ళు కానీ యూత్ ఇంట్లో అయినా సరే మనం ఎట్లా చెప్తే అట్లా వాళ్ళు వింటారు. వాళ్ళు చెప్పినట్టు మనం వింటాం. ఓకే మన దగ్గర రావాలంటే వాళ్ళ అమ్మాయిని అడిగే రావాలి. అలా ఓకే అంటేనే నా దగ్గరకు వచ్చి లేకపోతే రారు. ఓకే అంటే మీరు చేసిన సేవలకు ఇంకా మంచి స్థాయిలో ఉండాలని నేనైతే అనుకుంటున్నానా? మరి ఎందుకు ఇక్కడనే ఆగిపోయారు? మిమ్మల్ని ఎవరు తొక్కేస్తారు అనుకుంటున్నారు? నేను ఎవరు దొక్కడు, మనం దొక్కకపోతే చాలా ఓనైనా. ఓకే అంటే చిన్న కొడుకు శత్రువులు లేరా? ఉన్నారు, శత్రువులు మిత్రులు. ఆ శత్రువుల్లో మిత్రులు కూడా ఉన్నారు చాలా మంది. అంటే వాళ్ళు తొక్కేయాలని చూడరా అంటున్నాను. వాళ్ళకి అట్లాంటి కోరికలు ఏం లేవు మన మీద. ఒకప్పుడు ఉండే, ఇప్పుడు మనం చేసే పద్ధతి, మనం పోయేవే వాళ్ళకు కూడా నచ్చి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వచ్చి కలుస్తారు. శత్రువులు అంటాడైతే ఇప్పుడు ఎవరు లేడు మనకి. ఇప్పుడు మీ స్థాయి కార్పొరేటర్ స్థాయి, ఆయన స్థాయి ఏకంగా ఎమ్మెల్యే స్థాయి. ఆయనకు చాలా పలుకుబడి కూడా ఉంది, నెట్వర్క్ ఉంది సొసైటీలో. ఆయననే నాకు ప్రధాన శత్రువు అంటున్నావా? మరి రేపనాడు ఏదైనా విషయాల్లో తలబడితే మీరు ఆయన తట్టుకోగలరా? ఏ విధంగా తట్టుకుంటారా? ఆయన దగ్గర అంత బలం ఉంది కదా. ఉండని అయితే రాజకీయ బలం ఉంది, డబ్బు బలం ఉంది. ఉండని భయమా ఉంటే ఓకే మా అట్లా అనుకుంటా ఈ పాటికి నన్ను కూడా ఆయన ఏమో చేస్తాడు కదా. ఓకే ఎందుకు చేస్తలే? మీరు ఆయన శత్రువుగా భావిస్తున్నారు కదా. అవును. మరి ఆయన ఏం చేయాలనుకుంటున్నారు భవిష్యత్తులో? ఎవరు? మీరు. చేయాల్సిన అవసరం టైం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది. టైం వచ్చినప్పుడు ఇప్పుడు సామెత ఉంటుంది, ఓకే ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అవుతాయి అని చెప్పని. ఓకే అయితే అంటే రాజకీయంగా ఆయనకు సమాజ్ చేయాలనుకుంటున్నారా, లేదా ఏమైనా భౌతిక దాడులు దిగాలనుకుంటున్నారా భవిష్యత్తు? టైం వచ్చేప్పుడు ఏం చేయాలో చేస్తాం మేము కూడా. ఓకే అయితే ఫైనల్గా మిమ్మల్ని తొక్కేయాలని ఎవరు ట్రై చేసలేరు? నన్ను తొక్కేటాడు ఎవరు లేడు. శత్రువులు లేరు నీకు అసలు? ఉన్నారు, కానీ నన్ను తొక్కే అంత గుద్దడం అవనికి లేదు. ఓకే నేను తొక్కకపోతే చాలు. ఓకే ఏందన్నా అంత మోతబారా చైతన్యపూర్లో చిన్న కూడా? మోతబారనే, మనం తొక్కేటాడు ఎవరు లేడు. మనం అవన్నీ తొక్కాలని ఉట్టేనే అనుకోము. మన గురించి అనుకుంటే అవతలోడు అడిగితే పాడెక్తాడు, లేదా బెడ్ ఎక్కుతాడు. ఓకే అదే అంటున్నా, అంత తురుంకానే మేము. ఓకే తురుంకానే. నాకేమున్నా ఏదున్నా మా అన్నున్నాడు. ఓకే మా అన్నున్నాడు. ఆ అన్న నువ్వు మంచి చేసుకుంటావు. ఎవరన్నా అన్న? ఎవరన్నా? కొత్తరావు కూడా అన్న మా అన్న. ఓకే ఆయన మంచి పనులకే సపోర్ట్ చేస్తాడు, చెడు చేస్తే నేనే నాకు దవల కొడతాడు. ఓకే ఆయన చెప్పేది ఒకటే, మంచి పనులు చేసుకుంటూ పోవాలి అని చెప్పి. నేను ఆయన కాదని చెప్పి నేను కూడా ఏం చెడు పనులు నేనేం చేయను. అదే మీ గురించి ఎంక్వైరీ చేస్తే మీరు ఎప్పుడు కూడా ఈ కొత్త రఘు అనే వ్యక్తి గురించి, రఘు కాదు రఘన్న, కొత్త రఘు అనే వ్యక్తి గురించి ఎప్పుడు మీరు అదే నామజపం అదే భజన చేస్తారనా? ఎందుకు ఆయన గురించి అంతగా ఆరాధించాల్సిన అవసరం ఏముంది? ఆయన చూపించావు వే, ఎప్పుడు నలుగురు మంచి చేయాలి, నలుగురితో కలిసి ఉండాలని చెప్పండి. ఆయన అనుకున్నట్టు అంటే చిన్నగౌడ అనే వ్యక్తి లంగా దొంగ పనులు చేసి వచ్చినా కూడా వెనకేసుకొని వస్తాడా? అలాంటి పనులు చేయడు, చేయనియడు. అది సొంత తమ్ముడు అయినా సరే నన్ను సొంత తమ్ముళ్ళకే వస్తాడు. అలాంటి పనులు చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే కాదు ఎవరికైనా కట్ చేసేస్తాడు. ఆ వేకి పోయేటోళ్ళం కాదు, ఆ వే మేము ఎంచుకోము. లేదా ఆర్థికంగా ఏమైనా హెల్ప్ చేస్తుంటాడా? చేస్తాడు, నాకు ఏది కావాలన్నా చేస్తాడు. ఓకే అయితే మీరు ఏదైనా సమస్య వస్తే శ్రీ చైతన్య స్కూల్ లేదా నారాయణ స్కూల్, కాలేజెస్ ఇలాంటి కార్పొరేట్ స్కూళ్ళకు కూడా కాల్ చేసి ధమ్కీలు ఇస్తుంటారు. ఇస్తా. అదే ఏంది అసలు మీరే తీసుకుంటారా మొత్తం చట్టాన్ని, ల్యాండ్ ఆర్డర్ని? చట్టాలను మనం ఎందుకు తీసుకుంటాం? వాళ్ళు చేసింది తప్పు. ఓకే ఆ తప్పును సరిదిద్దాం పోయి మనం మాట. ఇప్పుడు పబ్లిక్ ఏమైనా ఇష్యూ అయితే పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి కదా, మీరు ఎవరు అసలు? ఎవరు? పోలీస్ స్టేషన్ ఆర్గనైజర్.
నేను ఒక ఆర్గనైజర్. అదే ఆర్గనైజేషన్స్ అంటే బయటికి పోయి వార్నింగ్ ఇచ్చినట్టుండి వన్స్ ఇన్సైడ్ డోర్ తీసుకుని పోయిన తర్వాత ప్రిన్సిపల్స్ దగ్గర చేంజ్ ఆపి డబ్బులు తీసుకుంటారు. అదే ఆర్గనైజేషన్. ఒక్క నడిపి నా గురించి అట్లా నువ్వు అన్నట్టు ఉన్నారు. ఓకే, ఉన్నారు. నేను పెంచి వదిలేసి కుక్కలు కొన్ని ఎట్లనే చేస్తున్నాయి. మీరు పెంచి పోషించిన కుక్కలు అట్లా చేస్తున్నాయి. ఆర్గనైజేషన్స్ కొన్ని. ఓకే, ఆర్గనైజేషన్ పేరు చెప్పగలుగుతారా? కొన్ని ఉన్నాయి. ఓకే, ఎందుకులే పాపం వాళ్ళని ఎందుకు బయట తీసుడు కానీ ఉన్నాయి. ఇది చూసిన తర్వాత వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. ఓకే, మనము ఇంతవరకు ఏ స్కూల్ ఏ కాలేజ్ ఎవరి దగ్గర ఓకే చేయి చాపలే చాపం. సరే చాపినాం అనుకో, అలాంటి ఇజ్జత్ కొద్ది రోజులు ఉంటుంది, తర్వాత ఉండదు ఎవరికైనా కానీ. ఓకే, నేను 2006 నుంచి ఇప్పటిదాకా అప్పుడు ఎట్లున్నానో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నా. నేను ఎవరికి బెండ్ అయ్యేటోని కాదు. ఓకే, బెండ్ తీస్తా. చదువు విషయంలో పిల్లలకు సతాయిస్తే బెండ్ తీస్తా. ఓకే, అయితే ఇప్పుడు ఎవరైనా అమ్మాయిల్ని ఎవరైనా అబ్బాయిలు వేధిస్తుంటే, ఆకతాయిలు వేధిస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు మీరే దేహశుద్ధి చేస్తారంట, లేకుంటే మీ అనుచరులతోటి కొట్టిస్తారంట. ఎందుకు మీరు చేయాల్సి వస్తుంది అనేది నా క్వశ్చన్ అన్న. ఫస్ట్ వచ్చి నాకు ఎవరైతే చెప్తారో అది నిజమా అబద్ధమా తెలుసుకుంటా. ఓకే, ఇప్పుడున్న జనరేషన్కి అబ్బాయి అమ్మాయి వాళ్ళు మాట్లాడుకో గొడవ పడి నన్ను ఇట్లా చేసి అని చెప్తారు. అది నిజమా అబద్ధమా ఫస్ట్ తెలుసుకుంటా. తెలుసుకొని ఫస్ట్ మళ్ళీ నెక్స్ట్ డే ఇట్లా అన్నారంటున్నావు కదా, నువ్వు మళ్ళీ పోయి నిలవాడు. ఓకే, వాడు వచ్చిండు మళ్ళీ అన్నాడు అనుకో, అప్పుడు అదే రోడ్డు మీద నిలబడి కట్టేసి కారంపడే వస్తాం. అదేనా నిజంగానే ఏడిపిస్తుడు, హరాస్మెంట్ చేస్తుడు. మీరేమైనా హీరోనా? పోలీసులు ఎరా చట్టాలు లేదా? మీరెందుకు కొట్టాలి, మీరెందుకు కారంపడి పోయాలి? అదే అట్లాంటి చేస్తేనే కదా ఇంకోసారి ఒకటి రోడ్డు మీద రోడ్డు మీద చూసే పబ్లిక్ కూడా అర్థమవుతుంది. అరే వీళ్ళు పలానా మనుషుల దగ్గర పోతే వీళ్ళు రోడ్డు మీదే చేస్తారు, ఈ చట్టాలు దానికి కూడా ఓరని చెప్పని. చట్టాలు ఇప్పుడు డివిజన్కి ఒక చిన్న గౌడు ఉన్నాడు అనుకో, అప్పుడు పోలీస్ స్టేషన్స్ ఎందుకు? డివిజన్కి ఒక చిన్న గౌడ అనే వ్యక్తి కూడా చేసేంత వరకే చేస్తాడు. ఓకే, ఇప్పుడు చట్టాలు ఉన్నాయి, అది ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాడు. ఓకే, అది కాకపోతే చట్టాలకు చెప్తాడు. అంటే లార్డ్ అండ్ ఆర్డర్కు మీరు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. ఇవ్వాలి మరి, ఇవ్వాలి. ఓకే, నేనే కాదు ఎవరైనా ఇవ్వాలి. అదే చిన్న గౌడ అనే వ్యక్తికి క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. గౌడ్స్ అంతే. అంటే నీ దగ్గర ఉండే తమ్ముళ్ళు ఏమో అన్ని కులాల వాళ్ళు ఉండరు, మరి డైరెక్ట్ నా క్యాస్ట్ ఫీలింగ్ అని చెప్తున్నా. ఉంది, క్యాష్ ఫీలింగ్ ఉంది నాకు. నా దగ్గర ఉన్న వాళ్ళు అది ఏ కులం కానీ ఏ మతం అని ఏదైనా కానీ అంతా నీ క్యాస్టా? అంతే నాకే. ఓకే, అదే మొన్న మీ బర్త్డేకి నేను ఫ్లెక్సీ చూశాను. అక్కడ ప్రధానంగా ఒక 3 ఫోటోలు వేపించుకున్నారు, ముగ్గురు గౌడ్సే. అవునబ్బా, వాళ్ళు ఒకే పార్టీకి చెందిన వాళ్ళ లేక ఒకే దానికి చెందిన వాళ్ళంటే కూడా రకరకాల పొజిషన్లో ఉన్నవాళ్ళు. ఎందుకు చూస్తే కామన్ పాయింట్ ఏముందంటే గౌడ్ ఉంది. అంటే ఇంత క్యాస్ట్ పిచ్చా చిన్న గౌడ్ గారికి? అది క్యాస్ట్ పిచ్చి కాదు, అది నాకు అట్లా కలిసి వచ్చింది వాళ్ళు ముగ్గురు. ఓకే, ఫస్ట్ నాకు ఏమున్నా ఏదన్నా రగన్న, తర్వాత రామన్న, ఇప్పుడు నాకు మదన్న. ఓకే, మధుయాష్కి గౌడ్ అన్న. ఓకే, ఇప్పుడు ఆయన నాకు ఇప్పుడు మదన్న ఇప్పుడు గౌడ యాదవ ఏదైనా ఉన్నది. ఓకే, మాకు ఎలిమినార్ నుంచి కంటెస్ట్గా పోటీ చేసింది కాబట్టి ఆయన వ్యక్తిత్వం నచ్చింది నాకు. ఓకే, ఇప్పుడు ముద్దగోన్ రామన్ గౌడ్ గారు కూడా మీరు చాలా భజన చేస్తారన్న, ఎందుకు అంతా చేయాల్సి వచ్చింది? నేను భజన చేసే అవసరం ఏముంది, నాకు అన్న ఆయన. ఓకే, నాకు అన్నావు. ఓకే, అన్న ఆయన కూడా ఇప్పుడు నాకు మా రగన్న ఎట్లనో రామన్న కూడా అంతే నాకు. ఓకే, అంటే భవిష్యత్తులో చట్టసభలోకి వెళ్తాడు కాబట్టి మనకు అక్కర వస్తాడు కాబట్టి ఈ విధంగా మనం చేస్తే బాగుంటుంది. అంటే మీ భాషలో జోకితే బాగుంటుంది అనుకుంటారా? నేను జోకెట్టోని కాదు. ఓకే, నేను ఏది ఉన్నా సరే మా రామన్న కూడా ఫ్రాంక్ చెప్పేస్తా. ఓకే అన్న నాకు ఇట్లుంది, వాళ్ళ ఇంట్లో నేను పోయి కూర్చొని వాళ్ళ ఇంట్లో డైరెక్ట్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని పోయి నేను ఉన్నట్టు ఎవరు లేరు. అంత లీనియన్స్ కూడా ఎవరికి ఇయ్యడు అన్న కూడా. మా తమ్ముడు అని చెప్పని ఎవరికి పరిచయం చేసినా కూడా నా తమ్ముడు అని చెప్పి అంటాడు కానీ ఏ మనోడే అని చెప్పని మాట్లాడు. అయితే మీరు ఆయన అంత ఆరాధిస్తారు, తప్పుగా అనుకోదా? నాది ఒక క్వశ్చన్ ఏంటంటే, ఆయననే స్థిరంగా ఏ పార్టీలో ఉండడు, ఆయనను మీరు ఈ రేంజ్ ఇలా ఆరాధిస్తే మీకు స్థిరంగా ఉండడు అంటే మీకు ఏం తెలుసు ఆయన స్థిరంగా ఉండడు అని చెప్పని? నేను ఎలిమినార్లో చూస్తున్నా కానా. ఏం చూసారు మీరు రామన్న గురించి? కాంగ్రెస్ వచ్చిండు, బీఆర్ఎస్కి వచ్చిండు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు, ఈ విధంగా పార్టీ. బీఆర్ఎస్కి ఎందుకు పోయినా తెలుసుకోరు మరి? చెప్పాలి. బీఆర్ఎస్ ఇలా ఎలిమినార్లో నిలబడ్డది అంటే దానికి కారణం ఎవరు? ఓకే, రామన్ గౌడ్ గారా? మరి ఆయన నిలబడితే ఎందుకు గెలవలేకపోతున్నాడు? ఆయన కంటెస్టెంట్ చేస్తే ఎందుకు గెలవలేకపోతున్నాడు? ఇక లాస్ట్ మూమెంట్లో కొద్దిలో పోయిండు ఆయన అంతే. ఓకే, ఆయనకేం తక్కువ లేదు. ఆయన ఎమ్మెల్యే కాకుండా కూడా ఎలిమినార్ అంతా ఎమ్మెల్యేగా నడిపించిన ఆయన. ఓకే, ఎలిమినార్కి ఎవరు ఎమ్మెల్యే ఉన్నా సార్ ఆయన ఇన్ఛార్జ్ ఉంటే ఒక ఎమ్మెల్యేగా నడిపించిన ఆయన. ఓకే, ఇప్పుడు పబ్లిక్కి పని చేయాలంటే ఒక ఎమ్మెల్యేనే కావాలా?
అవసరం లేదు కదా, ఓకే ఇన్ఛార్జ్ కూడా పని చేసింది ఆయన, ఓకే మా కాలనీకి ఆయనే మరి ఇన్ఛార్జ్ కూడా పని చేసింది. ఓకే. ఇప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆయన ఇంట్లో కూర్చొని అంత సన్నిహితంగా ఉన్న మీకు ఎందుకు మీకు టికెట్ ఇప్పించలేకపోయాడు ఆయన? ఎవరు? రామన్ గౌడ్ గారు. ఆయన నాకు చెప్పిండు, ఉమ్, జర ఆగు, ఉమ్, ఇది టైం కాదు, ఉమ్. కొద్దిగా టైం తీసుకొని చెప్పి చెప్పిండు. మరి ఆయన కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా మీరు ఎందుకు ఇండిపెండెంట్ వేయాల్సి వచ్చింది? మీకు చాలా వయసు ఉంది కదా. తెలుసు ఆయనకి నేను పిచ్చోనని, ఆ, మా అన్నకు తెలుసు, ఆ, ఇటు మొండిపోకూడదు చెప్పిన మాట విన్నాడని చెప్పి తెలుసు. ఓకే. మళ్ళీ తర్వాత ఆయన్నే ఫోన్ చేసిండు, ఉమ్, చెప్తే ఇన్రా అర్థం చేసుకోరా అని చెప్పని అన్నాడు. ఉమ్, సరే అన్న అని చెప్పని అప్పుడు నేను తీసుకున్నా కూడా నేను సపోర్ట్ చేయను ఓకే అని చెప్పి నేను డైరెక్ట్ చెప్పిన, ఓకే నువ్వు సపోర్ట్ చేయకుండా పర్వాలేదు, నువ్వు సపరేట్గా ఇంట్లో కూర్చోను అని చెప్పి అన్నాడు. ఓకే. నేను ఇంట్లో కూర్చొని ఈసారి ఓడగొట్టి చూపిస్తా అని చెప్పి సవాల్ చేసా, ఓడగొట్టి చూపిస్తా అని చెప్పి నేను ఓడగొట్టినాం. మీరు ఎంతసేపు ఉన్నా విఠల్ రెడ్డిని ఓడగొట్టినా దాన్ని నేను క్రియాశీలకంగా పనిచేసినా అని చెప్తున్నారు తప్ప చిన్నాగౌడ అనే వ్యక్తి వెళ్తే సగం చైతన్యపూర్ వెళ్తుంది ఏ పార్టీకైనా అనుకునే మీరు ఇండిపెండెంట్గా నిలబడితే సగం ఓట్లు ఎందుకు వాళ్ళే చైతన్యపూర్ నుండి? నేను విడ్రా వేసుకోమన్నాడు కదా రమణ, ఓకే. వద్దు వదిలేసే వచ్చేసేను అని చెప్పి అన్నాడు. ఉమ్, సరే అని విడ్రా వేసుకొని వచ్చాను నేను. ఓకే. అదే చిన్నాగౌడ అనే వ్యక్తిది భవిష్యత్తు లక్ష్యం ఏంది అంటే ఏం కావాలనుకుంటున్నారు? ఫ్యూచర్లో మంచి లీడర్ కావాలనుకుంటున్నా, ఆ, ఎట్లా అంటే రౌడీగానా రాజకీయ నాయకుడిగానా? అన్ని రకాలుగా. ఆ, మంచి చేయాలనుకుంటేనేమో రౌడీగా చేస్తా, ఆ, ఏదైనా హెల్ప్ చెడు చేయాలనుకుంటే మాత్రం చెడు చేయాలనుకుంటే మాత్రం ఎవరైనా చెడు చేసి వచ్చినానుకుంటే మాత్రం రౌడీ అవుతా, మంచి చేయాలనుకుంటే మాత్రం లీడర్గా చేస్తా. ఈ రెండు కొనాలు మీలో ఉన్నాయి కాబట్టి మీకు ఎవరు ఇన్స్పిరేషన్? సేమ్ ఇలాంటి వ్యక్తి ఎవరు మీకు ఇన్స్పిరేషన్ అని? నాకా పొలిటికల్ అంటేనేమో రామన్న, ఓకే. ఆ? రామన్ గౌడ్. మంచి చేయాలంటేనేమో రగన్న. ఓకే. ఈ ఇద్దరు ఇన్స్పిరేషన్ తోటి సేమ్ రెండు పటాల మీద వెళ్తున్నాను అనమాట. అంతే. అదే మీకు ప్రధానంగా ముగ్గురు మీరు అభిమానిస్తారు, ఒకటి కొత్త రగన్న, ఒకటి ముద్దగం రామన్ గౌడ్, ఇంకో మదియాష్ గౌడ్ గారు. వీళ్ళిద్దరు అయితే చాలా సుపరిచితులు అన్న సమాజానికి. ఎవరు? రామన్ గౌడ్ అండ్ మదియాష్ గౌడ్ గారు. ఈ కొత్త రగన్న వ్యక్తి ఎవరన్నా అసలు నాకైతే తెలియదు. ఫస్ట్ మీకు తెలియదని మీరే అంటారు. ఓకే. మంచి మంచి ఆల్ మిక్స్ పొలిటికల్ లీడరు, ఆయన లెవ్ అంటే లెవెల్ కూర్చోవాలి. ఓకే. అట్లా అని చెప్పి ఆయన అట్లా మాట్లాడితేనే కాదు, అట్లా వేస్తేనే కాదు. ఏ గవర్నమెంట్ ఉండని ప్రతి గవర్నమెంట్లో ఆయన మనుషులు ఉంటారు. ఓకే. అది ఎమ్మెల్యేలు ఉంటారు, మినిస్టర్లు అంటే ఏ పొలిటికల్ పార్టీ అయినా కార్పొరేటర్, ఏ పొలిటికల్ పార్టీ కాదు. ఓకే. ఆయన ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు, ఆయనకు అవసరం లేదు. ఓకే. అంటే మీలాగా ఇప్పుడు మీలాగా ల్యాండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకునేటోళ్ళకు హెడ్ బాసా ఎంకరేజ్ చేస్తాడు. ఆయనకు బిజినెస్లు ఉన్నాయి, ఆయనకు రిలేషన్ ఉంది, ఆయనకు వేరే ఉన్నాయి. కానీ ఆయన చెప్పేది ఒకటే, పిల్లని వాడైతే మంచిగా చూసుకుంటాడో, అమ్మాయిని వాడైతే మంచిగా చూసుకుంటాడో, వానికి ఏమున్నా ఏదున్నా నేనున్నా. ఓకే. అదే మీరు కొత్త రకమైన వ్యక్తి గురించి ఇంత గొప్ప చెప్తున్నారు కాబట్టి ఒకసారి మీరు అవకాశం ఇస్తే ఆయన నేను కూడా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. కష్టం అంతేనా ఇప్పుడా? ఓకే. అదే సరేనా, మీ విషయానికి వద్దాం. మీ చైతన్యపూరి కొంచెం మాస్, ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ కూడా కొంచెం మాసే అనుకోవచ్చు. ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ 70% మాస్ కాబట్టే ఓకే మదన్న తిరిగే అందుకు టైం కూడా దొరకలే. చాలా మంది అట్లా హట్ అయిపోయి ఉన్నారు. అట్లా అనుకోవచ్చా? లేకుంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేస్తే మేము ఎందుకు గెలిపిస్తాం అనుకోవచ్చా? అట్లా అనుకుంటే ఆయనకి పుట్టి పెరిగిందే ఇక్కడ. ఆయనకి ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో చాలా మంది కలవనీక ట్రై చేసారు. ఎలక్షన్ చాలా దగ్గరకు వచ్చేసినాయి, టైం లేక పాపం పండుకొని నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండే. పుట్టి పెరిగింది ఎల్బీనగరే కదా. ఓకే. పుట్టి పెరిగింది ఎల్బీనగరే కదా మదన్న. ఓకే. ఆయన ఎల్బీనగర్లో తిరిగే టైం లేక అట్లా ఓడిపోవాల్సి వచ్చింది, కానీ లేకపోతే ఆయన ఓడిపోయే పర్సన్ కాదు. అయినా మినిస్టర్ అవుతాడు ఇప్పుడు. అంతేనా? అదే ఇంకా మీ విషయానికి వస్తానా, మీ దగ్గర ఎందుకు మాస్ అని చెప్పిన అంటే ఎల్బీనగర్లో 70% మాస్ అని మీరే చెప్తున్నారు కదా. ఇక్కడ అక్కడక్కడ యూత్ కొంచెం చెడిపోతున్నారనే విషయం మనకు తెలుస్తుంది. గాంజా కొడుతూ వీళ్ళకు మీరు అప్పుడప్పుడు దేహశుద్ధి చేయడం కానీ ఇలాంటివి ఎప్పుడైనా చేసిన సంఘటనలు ఉన్నాయా? ఉన్నాయి. ఇంటికనే కట్టేసి కారం పొడి కొట్టిన రోజులు ఉన్నాయి. ఓకే. వాళ్ళ పేరెంట్స్ వచ్చానారా? మాకు వాళ్ళ పేరెంటే వచ్చి ఇంకా 2 కొట్టని చెప్పంటారు. ఓకే. వాళ్ళ పేరెంటే వచ్చి ఇంకా 2 కొట్టంటారు. ఆడు మంచి ఒకసారి చెప్తాం, రెండోసారి మళ్ళీ పిఎస్కి పట్టించేస్తాం. ఓకే. ఎప్పుడు చూసినా చుట్టూ 10 మంది, ఎప్పుడు చిరునవ్వు ఫేసులా. ఈ చిన్నగౌడ అనే వ్యక్తికి ఏదైనా గతంలో ఒక బాధాకరమైన విషయం అంటే అది గుర్తు చేసుకుంటే ఏడ్చే ఏదైనా ఉందన్న సంఘటన? ఉన్నాయి. చెప్పండి, ఒక్క సంఘటన మాతో షేర్ చేసుకోండి. మీరు బాధపడ్డ క్షణం అది, అలాంటిది మళ్ళీ రావద్దు, పునరావృతం కావద్దు అనేది ఒక్కటి. మా డాడీలో లోటే ఇక. మా డాడీ తర్వాత నేను అట్లా డాడీలా థింక్ చేసేదంటే మా అన్న రగన్న కొడే. ఇంటర్వ్యూ స్టార్టింగ్లో
సుధీర్ రెడ్డి వల్ల నేను ఒక వ్యక్తిని కోల్పోయినా అన్నారు. నాకు తెలిసి చిక్కు అన్న అనుకుంటా. ఏం జరిగింది ఆ సంఘటన ఏది? ఎందుకు మీరు సుధీర్ రెడ్డి పైన ఇంత శత్రుత్వం పెట్టుకున్నారు? ఈ ఫ్యామిలీ మ్యాటర్లో వాళ్ళు ఎంబడి అణచడం కోసం అప్పట్లో మా వాని మీద బాగా ప్రెజర్ పెట్టిండు, చిక్కు అనే వ్యక్తి పైన. ఓకే. ఇక అట్లా ఆయన యాదగిరిగుట్ట పోయి అక్కడ యాక్సిడెంట్ అయితే అవ్వాల్సి వచ్చింది. అంటే మీరు ఇండైరెక్ట్గా యాక్సిడెంట్ చేయించిండు అని అనుకుంటున్నారా? ఇక్కడ అయ్యింది, ఇక్కడ ఫోన్లు చేయించి చాలా ఒత్తిడి తెప్పించేసిండు. ఓకే. దానివల్ల ఆయన అక్కడికి పోయి కారు మన ఇక్కడ నుంచి స్పీడ్గా వెళ్ళిపోయింది అక్కడికి. ఓకే. యాదగిరిగుట్ట మనం లోపలికి పోతాం కదా, ఓకే, మనం కిందికి వెళ్ళి రైట్ కొట్టిండు. ఆయన బయటకు వచ్చేటప్పుడు రైట్ కొట్టాలి, లెఫ్ట్ కొట్టిండు. అక్కడ 14 కడీలు ఉండే. ఓకే. ఆ కడీలో గుద్దుకొని అక్కడే చనిపోయాడు. తప్పుగా అనుకోదంటే ఒక క్వశ్చన్ అన్నది, దీనికి ఆయన ఓవర్ స్పీడ్కు సుధీర్ రెడ్డి గారికి అంటే లేని వ్యక్తి ఆయన ఇక్కడ ఉండాల్సిన ఆయన ఆ టైంకి ఓకే ఈయన ఫోన్లు చేయించి ఆయన అనచరులు ఇక్కడ కొన్ని ఫోన్లు చేయించి ఇక అధికారం ఉండు కదా, ఇక ఆలతో ఫోన్లు చేయించి ఇంటికాడికి పోలీసులను పంపించి చేసి, సో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఆయన చావుకు సుధీర్ రెడ్డి గారి కారణం అంతే. దాని తప్ప ఈయన మీద మీ కోపం, సుధీర్ రెడ్డి గారి మీద కోపం మీ వ్యక్తిగతంగా అయితే ఏం లేదు కదా? నాకేం లేదు. ఇప్పుడు మీ ఎమ్మడి కొంతమంది తమ్ముడు ఉంటారు అన్న, వాళ్ళు ఎప్పుడు నీ దగ్గర ఉంటారు, మరి ఏం ఆశించి ఉంటారో నాకైతే తెలియదు. వాళ్ళకి ఎప్పుడైనా మీరు హెల్ప్ చేస్తారా, లేకుంటే మీ బలం వీలు అని చూపించుకొని వాడుకొని వదిలేసే అవకాశాలు ఉంటాయి మీరు గతంలో? వాళ్ళు నా బలం కాదు, నేను వాళ్ళ బలం. ఓకే. వాళ్ళు నాకు బలం కాదు, నేనే వాళ్ళకి బలం. ఓకే. నా దగ్గరకు వస్తారు, నాతో కలిసి ఉంటారు, నేను నలుగురు పరిచయం చేసేంత వరకు నా దగ్గర ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ఇక వేరే వేరే రూట్లో వెళ్ళిపోతారు, ఏడవైనా హ్యాపీ ఉండరు అని చెప్తాను. వ్యక్తి దగ్గర కూడా 10 మంది ఉన్నారంటే ఎదుటికి కొంచెం భయంగా ఉంటుంది కదా, అంటే వాళ్ళు కూడా నీ బలమే కదా అంటున్నా. నా దగ్గర 10 మంది ఉన్నా లేకున్నా నేను ఒక్కనే ఉంటా, నాకు ఉద్దలము నాకుంది. ఓకే. నా దగ్గరకు వచ్చే తమ్ముళ్ళని నా ఇంట్లో ఒకళ్ళ చూస్తా, ఇక కొద్ది రోజులు ఉన్న రోజులు ఉంటారు, దాని తర్వాత వాళ్ళు 4 పరిచయం కానీ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక పోనీ ఎవరి దగ్గర ఉన్నా హ్యాపీ ఉండరు అని చెప్తాం మనం, అంతే. నువ్వు వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేస్తుంటావు? ఎప్పుడన్నా వాళ్ళకి ఆపద వచ్చినా కూడా, ఏ టైంలో మీకు కాల్ చేసినా కూడా, అరే వాడు నా ఎమ్మడి ఉండేటోడు అని ఏ టైంలోనే మీరు కాల్ చేసి వెళ్తారా, హెల్ప్ చేస్తారా? 24/7 పగోడు ఫోన్ చేస్తేనే పోతా, అర్ధరాత్రి పూట నా సొంత తమ్ముడు లేకుంటా నాతోని. ఓకే. వాని కోసం చాలా మంది తమ్ముళ్ళ ఒక తమ్ముడు స్పెషల్ అంటే ఎవరి పేరు అని చెప్తారా? మా తమ్ముడు కార్తీక్ అని చెప్పి, ఓకే, వాడిని ముద్దని నవాబ్ అని పిలుచుకుంటా. తర్వాత ఇంకోటి చంద్రశేఖర్. ఇంతకుముందుకు మీరు మాట్లాడేటప్పుడు నేను పెంచి పోషించిన కొన్ని కుక్కలే కొన్ని ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నాయి, వాళ్ళు ఇలాంటి ఆర్గనైజేషన్స్ లా కాదు, ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాయి అంటే ఒకప్పుడు ఈ కుక్కలే మీ తమ్ముళ్ళు అంటారా? మరి నియత్ తప్పినంత కుక్క లేకపోతే ఏమంటాం మరి? ఓకే. నియత్ ఉంటే తమ్ముడు అంటాం, నియత్ లేకపోతే ఏమంటాం? అంటే వాళ్ళు మీకన్నా మంచి స్థాయికి ఎదిగిరా నేర్చనా? మంచి స్థాయిలో ఎవ్వడు లేడు, ఉంటే నేను ఇంకా సంతోషపడతా. ఓకే. నేను ఇంకా నాకన్నా మంచి స్థాయిలో ఉంటే అరే హ్యాపీగా ఉన్నావా సాలరా భయ్ అని చెప్పి అంటా, కానీ నేను అట్లా ఏడ్చే అలవాటు లేదు. ఓకే. అరే నువ్వు ఇంకా ఈ మంచి స్థాయికి వచ్చినావు కదా, దీనికంటే ఇంకా మంచి స్థాయికి రావడానికి నీకు ఇంకేమన్నా కాంటాక్ట్. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు కుక్కలను సంబోధించిన వ్యక్తులకు అర్థమయ్యే అవకాశం ఉంటాయంట? వాళ్ళకి అర్థమైపోయింది ఆల్రెడీ, ఇది చూడంగానే అర్థమైపోతుంది వాళ్ళకి, తెలుసు ఈ మాట కూడా ఎందుకు అంటున్నా అని చెప్పని. నియతున్నోడు నా తమ్ముడు అవుతాడు, నియతులేనోడు అంతే. అంటే అప్పుడు విపరీతమైన రెస్పెక్ట్ ఇచ్చి ఆ తమ్ముళ్ళు ఈ రోజు మిమ్మల్ని డేకట్లేదు, అందుకే ఈ విధంగా కుక్కలని సంబోధిస్తున్నారు అనుకోవచ్చా? వాడు డేకని డేకపోని ఉయ్యాల ఎడికి రావాలా అడిగే వస్తుంది, వాడు ఎంత తిరిగినా ఎక్కడ తిరిగినా లాస్ట్కి రావాల్సింది నాకు అడిగే. చుట్టూ తిరిగి మళ్ళీ వాడు పిలవకున్నా సరే వానికి రేపటి ఆపద ఉన్నా కానీ, ఇలా వాడిని కుక్క అని తిడుతున్నా కూడా వానికి ఆపద ఉందన్నా కానీ నేనే లాస్ట్కి పోవాల్సింది. ఓకే. అలా మీరు చాలా మంది ఎవరైనా ఇబ్బందులు ఉన్నా కూడా పేదలకు కూడా మీరు హెల్ప్ చేస్తుంటారు, అసలు మీరు ఏం చేస్తుంటారు? మీకు సంపాదన ఎట్లన్నా, మీరు ఆర్థికంగా ఏ విధంగా లాభపడ్డారు అసలు? ఆర్థికంగానా? నాకు చిన్న చిన్న బిజినెస్లు ఉన్నాయి. ఓకే. సెటిల్మెంట్సా? బిజినెస్లు ఉన్నాయి, సెటిల్మెంట్స్ చేస్తా. చిన్న చిన్న బిజినెస్లు ఉన్నాయి, సెటిల్మెంట్స్ కూడా. అంటే మీలాంటి లీడర్లు హైదరాబాద్లో చాలా మంది సెటిల్మెంట్ చేస్తుంటారు కదా? అవును. అట్లా మీరు కూడా సెటిల్మెంట్స్ చేస్తా. అంటే రాజ్యాంగబద్ధంగానే పోతుంది కదా, చట్ట ప్రకారమే పోతుంది కదా అంటున్నా. జన్నుని ఉన్నంటేనే చేస్తా, లేకపోతే జయ్య. ఓకే. కానీ అవతలోడు నేను తురిమి చీరించానంటే వాని అమ్మ వాడు ఎవడనా కానీ. ఓకే. అంటే ఇప్పుడు పేదోడి భూమి పెద్దోడు తీసుకున్నానా, ఇప్పుడు నీకు పెద్దోడు వచ్చి కొన్ని లక్షలు నీకు కమిషన్ ఇస్తే పేదోడికి అన్యాయం చేసే అవకాశాలు ఉంటాయి డబ్బు చూసి? చెయ్య. ఆ డబ్బు చేస్తుండైతే ఈ పాటికి నువ్వు అన్నట్టే నేను ఇంకో లాగా ఉండాలి. కార్పొరేట్ టికెట్ కాదు, కార్పొరేట్ టికెట్ నాకు ఎప్పుడో రావాలి అట్లా అనుకుంటే, అట్లా రాంగ్ రూట్లో పోతే. ఓకే. వచ్చే సంవత్సరం కార్పొరేట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, చిన్నగూడ అనే వ్యక్తికి మీరున్న ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇచ్చే అవకాశం నా ప్రయత్నం నేను చేస్తున్నా.
నీ ముందు వరుస ఉన్న వాళ్ళ దగ్గర చాలా ధనం ఉంది కాబట్టి ఉండని ఆ టైం నేను కూడా తెచ్చుకుంటా ధనం, ఆ, టైం వచ్చినప్పుడు మనం కూడా తెచ్చుకుంటాం. నేనేమంటున్నా అంటే వాళ్ళ దగ్గర చాలా ధనబలం ఉందన్న. నేను చూసిన ప్రస్తుత కార్పొరేటర్ అయినా సరే, ఈ కాంగ్రెస్లో ఎవరైతే టికెట్ ఆశించే వాళ్ళు ఉన్నారో చాలా రిచ్ సంపన్నులు వాళ్ళతో పోల్చుకుంటే మీరైతే తక్కువనే. మరి వాళ్ళని కాదని మీకెందుకు ఇస్తారు అనుకుంటున్నారు? నాకు జనబలం ఉంది కాబట్టి. ఓకే, అదొక్కటి చాలు. ఆ, సర్వే చేసినా కానీ ఇప్పుడు టికెట్ ఎవరికి ఇవ్వాలని చెప్పండి సర్వే చేస్తారు, ఓకే, సర్వేలో తెలుస్తుంది ఆ, ఎవరికి ఇవ్వాలని చెప్పని. ఓకే. చిన్నాగౌడ్ అనే వ్యక్తికి నిజంగా జనబలం ఉందనుకుంటున్నారా? మీ ముందర డబ్బా కొట్టి మీ వెనకాల ఆయన దగ్గర అంత సీన్ లేదులే, ఒకప్పుడు ఉంటుండే చిన్నాగౌడు, ఇప్పుడు ఆయన దగ్గర పట్టు అని 10 మంది ఉండరు అనుకునేటోళ్ళు చైతన్యపూర్లో లేరు అనుకుంటున్నావా? నా ఎంబడి ఉట్టిగా ఖాళీగా ఎవ్వరు తిరగొద్దు, ఎవరికి ఏ పని ఉందో ఆ పని చేసుకోవాలి, చదువుకుంటాడు చదువుకోవాలి, ఖాళీగా తిరగొద్దు. టైం వచ్చేప్పుడు నేను పిలుస్తాను, మీకు ఏం కావాలో నేను చేస్తా. ఓకే, నీకు ఆపద ఉన్నప్పుడు ఎప్పుడు నేను వస్తాను, సంతోషంగా ఉన్నప్పుడు నీ పక్కన ఉంటాను సెకండరీ, నీకు ఆపద ఉన్నప్పుడు మాత్రం నీ పక్కన నేను ఉంటా, అది పగోడైనా సరే. ఓకే, నా క్వశ్చన్ మీరు ఆన్సర్ ఇవ్వలే, నా కరెక్ట్ నా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలే. చిన్నగౌడు వెనకాల చాలా జనబలం ఉంది, ఎప్పుడు ప్రజలు ఉంటారు అనుకునేది మీరు నిజంగా భ్రమపడుతున్నారా? ఉన్నారు అనుకుంటున్నారా? ఉండరు, అవసరం ఏముంది ఎంబడి తిప్పుకోనికి. అట్టగానా మీరు టైం వచ్చినప్పుడు వాళ్ళని అందరినీ నా కోసం రానిక రెడీ ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి టైం ఎప్పుడు అంటే ఎన్నికల సమయం. అవును, ఆ సమయంలో చిన్నాగౌడ్ అనే వ్యక్తి చెప్తే కొన్ని వేల ఓట్లు పడుతాయని వాళ్ళు భావిస్తారంటారా? పడతాయి. అది మీకు భ్రమపడుతున్నారా? నిజంగా ఉందా? పడతాయి, మనం భ్రమ పడాల్సిన అవసరం ఏముంది? ఓకే, అంటే ఒకప్పుడు చిన్నగౌడుకు చాలా ఫాలోయింగ్ ఉంటుండే, ఇప్పుడు తగ్గిపోయిందని ఒకవేళ అనుకుంటే మీరు అది మీ భ్రమ. ఇప్పుడు ఇప్పుడు ఏదో మ్యారేజ్ అప్పట్లో ఉండొద్దు హార్ష్గా అని చెప్పని జర స్మూత్గా ఉండాలని చెప్పి స్మూత్గా ఉండాలి, అంతేగాని అదే పాత నీరు పోయి కొత్త నీరు వస్తుందని అంటుంటారు కదా, ఆ విధంగా చైతన్యపూర్లో కూడా కొత్త యూత్ లాంటివి క్రియేట్ అయితే చిన్నగౌడ్ దగ్గర అంత సత్తా లేదు అని అనుకుంటే వాళ్ళకేం చెప్తారా మీరు? అనుకోని మురిగే కుక్కలు ఎన్నో మొరుగుతాయి, నీ దమ్మేదో నీకు తెలుసు అంతే. నేనేందో నాకు తెలుసు, పబ్లిక్కి తెలుసు, పక్క తెలుసు. ఓకే, ఏ రాత్రి అయినా పిలిచి వచ్చేది ఎవరు పలానా చైతన్యపూర్లో అంటే చిన్నగౌడ్. అంతేందుకు మా చైతన్యపూర్ బయట ఎక్కడ పోయినా కానీ ఏడు ఉంటామంటే చైతన్యపూర్లో అంటే నాకడ పెంచిన వాళ్ళు చాలా మంది కదా, ఓకే, మనం వాళ్ళని చిన్నగౌడ తెలిసిన ఎందుకు అడుగుతారు మరి? ఫ్యామిలీ గురించి చెప్పండి అసలు, ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నాది లవ్ మ్యారేజ్. ఓకే, నాకు 3 పిల్లలు. ఓకే, ఏ విధంగా ఉందన్న? హ్యాపీ ఉంటారు, సంతోషంగా ఉంటారు ఫ్యామిలీతో? ఫుల్ హ్యాపీ. ఓకే, నాకేమన్నా ఏదన్నా మా వైఫ్. ఓకే, మేడం ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తుంటా, హౌస్ వైఫ్ అయినా? ఆమె జాబ్ చేస్తుంది, ఆమె కూడా జాబ్ చేస్తాను. ఓకే అన్న, చెప్పండి అన్న, మీ గురించి ఒకటి విన్నా, దాదాపుగా 9 సార్లు జైలుకి వెళ్ళినట్టు ఒక నేర చరిత్ర ఉందన్న, ఏంది ఆ సంఘటన? ఏంది అది? తెలియని వయసులో గొడవలు చేసి చెప్పేటోళ్ళు లేక, ఓకే, ఇక మా డాడీ చనిపోయిన తర్వాత మంచిగా చదువుకుంటుంది, ఈ కొట్లాటలకి బాగా అలవాటు చెప్పేటోళ్ళు లేక ఇక అట్లా గొడవలు అయి పోయేసి వచ్చిన. కానీ అది గతం అయ్యింది, అదే గతం. నెక్స్ట్ ఇప్పుడు నా పిల్లలకి తెలియకుండా బతకాలని చెప్పి అనుకుంటున్నా. అంటే ఇప్పుడు స్టిల్ ఏమైనా కేసెస్ ఉన్నాయా మీ మీద? ఏం లేవు ఇప్పుడు. ఓకే, అంటే జైలుకి వెళ్ళి వచ్చినా కాబట్టి, అంటే కొంతమంది మనం చూస్తుంటాం సినిమాలో కానీ బయట సమాజంలో కానీ, జైలుకి వెళ్ళి వస్తే దొంగతనం లంగతనం కేసులో పోయేసి ఇట్లా గల్లేరేస్తారు. ఎగ్జాక్ట్ అదే నాకు. కానీ జైలు పోయేస్తే ఇప్పుడున్న జనరేషన్ గొప్పతనం అనుకుంటారు, అది గొప్పతనం కాదు. ఆ అమ్మాయికి బాధ అవుతుంది, వానికి ఏంది నేను తీసుమార్క్ అని అయిపోయినా, ఆడు దొంగ పని చేస్తాడు లంగ పని చేస్తాడు, కానీ ఆడు గల్లి ఎగరేసుకొని తిరుగుతాడు పబ్లిక్లా, కానీ ఆ అమ్మాయి బయట తలకాయ ఎత్తుకోలేరు. అది అర్థమైతే లేదు ఇప్పుడు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత బల్బు, అహంకారం ఇలాంటివి ఏమైనా పెరిగి కాలర్ వేసుకున్న రోజులు ఉన్నాయి మీ పెళ్లి? ఉన్నాయి, అన్ని పెళ్లి మ్యారేజ్కి ముందే ఉన్నాయి అన్ని. ఓకే, మ్యారేజ్ తర్వాత లాస్ట్ ఫైనల్గా ఒక్కసారి పోయొచ్చిన, ఇక అదే లాస్ట్. ఓకే, అంటే అప్పటికేమో పెద్ద పాప పుట్టింది, అది గొప్ప మెడల్ లాగా ఫీల్ అయ్యారు. ఇక అప్పట్లో అంతా నేనేనట్లనే ప్రతి ఒక్కరికి దెబ్బ తాకుతుంది తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆ సాంప్రదాయం ఉందనుకుంటున్నా 2025లో కూడా ఇంకా అట్లా జైలుకి వెళ్ళి రాగానే ఇప్పుడు అది మొత్తం సోషల్ మీడియాలో జైలు నుంచి వస్తుంటే పెద్ద అండర్ వరల్డ్ డాన్ వస్తున్నాడు ఫీల్ అవుతారు వీడియోలు తీసుకుంటా. ఓకే, ఇక అది ఇప్పుడు ఏం తెలియదు. హైదరాబాద్లో కొంతమంది నా చెప్పు చేతలు ఉండాలి, నేను పైల్వాన్ని, నేను గ్యాంగ్స్టార్ని అనుకోవాలనుకుంటున్నా, ఈ విధంగా ఎదగాలి అని ఎప్పుడైనా అనిపిస్తున్నా మీకు? నాకు అట్లా అనిపించాలి. ఆ వేలో మాకు అంటే మీ ఆకారం, మీరు పెంచుకున్న గడ్డ అవి చూస్తుంటే ఒక ఆ విధంగా ఉంది కదా, నాకు ఇష్టం, రఫ్ లుక్ ఉంది కదా, అది నాకు ఇష్టం అని చెప్పి నేను పెంచుకున్నా, అంతేగాని ఎవడో భయపడాలి చేయాలని చెప్పని కాదు. మనం సోషల్ మీడియా నా పేరు చెప్తేనే చాలు, ఆడ దరిదాపులో అవతలోకి అర్థమైపోతుంది. మన సినిమాలలో కూడా చూస్తుంటాం, విలన్స్ అంటే ఈ విధంగా ఉండాలి, లేకుంటే సొసైటీలో చూస్తున్నాం గ్యాంగ్స్టర్స్ అంటే ఈ విధంగా ఉండాలి అనే విధంగా మీరు ఉన్నారు కదా. మేము గ్యాంగ్స్టర్ అయితే కాదు,
మనం గ్యాంగ్స్టర్ పోయేవే కాదు. చిన్నగౌడుని ఈ విధంగా చూస్తే భయపడాలి అనేది ఏమైనా పెట్టుకున్నారా లేకపోతే అట్లాంటిది ఏం లేదు. మనం చేసే మంచి చెడు పనులకే అవతల భయపడతారు. ఓకే ఎవడైనా ఉట్టేందుకు భయపడతాడు. ఓకే మరి లేకుంటే వదిన చెప్పిందా చాలా అందంగా ఉన్నావు ఇట్లా అని చెప్పింది. ఓకే ఓకే ఆమె కూడా ఇష్టం నేను ఇట్లా గడ్డంతో ఉండడే, ఓకే అందుకే తీయను. ఎప్పుడు గడ్డంతో ఉంటారు. ఇప్పుడు గడ్డంతో. ఎల్బినార్ చాలా మాస్, ఇందులో యూత్ కూడా చాలా మాస్ అయిపోయారు. ఆ పోరలు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయిపోయారు. వారికి ఏం చెప్పాలనుకుంటున్నాను? ఇక వాళ్ళకి చెప్పాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు మనము ఎంత చెప్పినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్ బాధపడుతున్నారు. ఓకే వీళ్ళు యూత్ వాళ్ళకి ఎంత చెప్పినా, వాళ్ళు జైల్లోకి పోయి వచ్చినా, పోలీస్ స్టేషన్లో ఎంత కొట్టినా, బయటకు వచ్చినాక మళ్ళీ వాళ్ళు చేసే పని అదే. ఓకే ఇక వాళ్ళకి మనం ఏమైనా చెప్పి కూడా దాన్ని మంచి చెప్పినా మనం చెడ్డోళం అవుతాం. ఓకే చెప్పుడు ఎందుకు, నీ సాగు సాగు. అంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి కూడా ఈ విధంగా వీళ్ళని చైతన్యం చేయండి, అవేర్నెస్ క్లాసెస్ ఇవ్వండి. వాళ్ళు బతిమాడుతురు, కొడుతురు, తిడుతురు, అన్ని రకాలు చెప్తురు. ఓకే అయినా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత దున్నపోతు మీద నీళ్ళు కోసం దులుపుకుంటారు కదా, వీళ్ళు కూడా అంతే అయితే యూత్. అదే చాలా బాధాకరమైన విషయం. ఇది మన డ్రగ్స్ అనేది, డ్రగ్స్ రైతా రాష్ట్రం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కూడా. సరే అదేమైతుందో క్షేత్రస్థాయిలో పాప ఆయనకి ఏమైతుందో తెలుస్తలేదు. కానీ ఎవరైతే ఈ పోరాలు ఎంకరేజ్ చేస్తారో స్కూల్ ఇంటర్ పోరాల్ని ఫస్ట్ వాళ్ళని కట్ చేసి అయిపోతాయి కదా. వాళ్ళు దొరుకుతలేరు కదా, వాళ్ళు దొరికితే మేమే బద్దలు వాళ్ళు తింటాం అంతేనా? ఈ డ్రగ్స్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తారో వాళ్ళని దొరికించుకొని వాళ్ళని వాళ్ళు దొరికితే ఫస్ట్ మేము బద్దల వల్ల పడతాం. దొరికిర్రు మేము బద్దల వల్ల ఉన్న రోజులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ అప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే కొంతమందికి ప్యాషన్ అయిందనా, మీరు రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుంటారు కాబట్టి మీకు ఈ అలవాటు లేకపోవచ్చు. కొంతమంది గ్యాంగ్స్టర్స్ ఏం చేస్తున్నారంటే వ్యసనాలకు గంజాయి, గోళీలు, టానిక్లు ఇలాంటివన్నీ చేసుకోపోరా అని చెప్పని ఇచ్చి అయితే ఫస్ట్ వాళ్ళు తీసుకుంటారు. చిన్నగౌడ అన్న తీసుకుంటుండు, నేను తీసుకుంటే తప్పేంది అని మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసే మాలాంటి వాళ్ళు అంటే నాకు వేరే అలవాటు ఏమీ లేవు. మందు కూడా తాగాను నేను. మీరు పొలిటికల్ నా దరిదాపులో కూడా ఎవడు తాగడు, తాగా తావుపియ్య. అదే కంప్లీట్ గా మీరు పొలిటికల్ ఎదగాలనుకుంటారు కాబట్టి మీరు ఒకటి పెట్టుకురానా. కానీ డివిజన్ కు పొలిటికల్ ఎదిగేటోళ్ళు కూడా ఎంతమంది లేరు. ఇదే ఎల్బినార్లా నాలుగా వేరే వేరే వాళ్ళు చాలా మంది వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళంతా వాళ్ళు తాగుతారు, వాళ్ళకి తాపిస్తారు. మరి ఏం సందేశం ఇచ్చినట్టు యూత్ కాదు ఇక వాళ్ళకి తెలియాలి. అది నా దరిదాపుడు మాత్రం ఓడన్నా తాగితే ఇవ్వని ఇంటికాడ కూర్చొని ఫస్ట్ ఆ పోరాలకు ఆ యూత్ కాదు, వీళ్ళని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో పైల్వాన్లు, రౌడీలు, పొలిటికల్ లీడర్ల మా ఛానల్ ద్వారా ఎల్బినార్ల మ్యాక్స్ యూత్ కి ఇవి వ్యసనాలకు అలవాటు ఉంది. వాళ్ళ బ్యాక్ సైడ్ ఉన్నది పొలిటికల్ లీడర్లే. ఓకే, ఆ పొలిటికల్ లీడర్ల పేరు ఇప్పుడు మీరు చెప్పన్నా కూడా చెప్పారు కాబట్టి ఆ పొలిటికల్ లీడర్లకు చిన్న వార్నింగ్ ఇవ్వండి అన్న మా ఛానల్ ద్వారా. చాలా వార్నింగ్ ఇచ్చేదేముంది, ఆలే పెద్ద లంగా చోటం శంఖం ముదినట్టు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిన స్కామ్లైనా చేయండి అన్న. కాకపోతే ఈ విధంగా పోరాలకు డ్రగ్స్ అలవాటు నేర్పొద్దు అనేది ఒక చిన్న వార్నింగ్ ఇవ్వండి. ఇప్పుడు అమ్మేటోడు బయట నుంచి ఎక్కడి నుంచో ఇక్కడ వచ్చి అమ్ముతుండు. దొరికినోడు దొంగ, దొరికినోడు దొర, దొరికినోడు బద్దల వల్ల కొట్టినా పోలీస్ స్టేషన్లో పంపినాం మేము. ఓకే, అంటే ఈ విధంగా ఒకవేళ కెమెరా ముందర వార్నింగ్ ఇస్తే మళ్ళీ మీకు కాల్ చేస్తారని భయపడుతున్నాను. ఎవరు నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చే కుదరదా ముందు అనుకన్నా. పొలిటికల్ లీడర్ అంటారు మీరే. పొలిటికల్ లీడర్ నేను మంచికి పొలిటికల్ లీడర్ని, చెడుకైతే రౌడీనే. కొన్ని సందర్భంలో మంచి చేయాలన్నా కానీ రౌడీలానే ఉంటా. ఇప్పుడు నీకన్నా ధనబలం ఎక్కువ ఉన్న ఒక వ్యక్తిని కాల్ చేసి ధమ్కి ఇస్తే అప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడతారా? వాళ్ళకి దమ్ము గిమ్ముంది అంటారా? డైరెక్ట్ 2 బొంగులు పారు బద్దలే, అంతేనా? డైరెక్ట్ అందరు గ్యాంగులు వేసుకొని పోయి కొట్టుడు చేసి ఉండదు. ఓకే, సర్చింగ్ మించినోడు ఉండొచ్చు నీకు ధమ్కి ఇవ్వాలంటే. నేనేం చెప్తున్నా, నాకు మించుడు ఎంతనే ఉండని. నేను ఎవరి దగ్గర పోను, నా దగ్గరకు వచ్చిండా వాడు ఏ దారిలో కనిపిస్తాడో సర్చింగ్ పెట్టుకుంటా, గుద్ది పడేస్తా. అదే ఈ విధంగా యూత్కి సందేశం ఇచ్చారు కదా, సేమ్ ఇదే విధంగా ఎల్బినార్ ప్రజలకు అంటే ఓటర్లకు కూడా మీరు ఒకవేళ సందేశం ఇవ్వాలనుకుంటే రానున్న రోజులలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఏ పార్టీ మంచిది, ఏ పార్టీ చెడ్డది, లేకుంటే మీరుండే విధానం ఏ విధంగా ఉంది అనేది కూడా ఒకటి. ఏ పార్టీ మంచిది అన్నది నేను చెప్పాను కానీ చెప్తారు, ఎందుకంటే మీరు కాంగ్రెస్ చెప్తారు. నాకు వ్యక్తిత్వం నచ్చాలి, మంచి క్యారెక్టర్ నచ్చాలి. మంచి క్యారెక్టర్ నచ్చితే వాళ్ళు ఏ పార్టీ అని ఉండని మంచి పబ్లిక్ మంచి చేసేటోళ్ళకి సపోర్ట్ చేస్తాం. నేను కాంగ్రెస్ పార్టీ లీడర్నే, కానీ పబ్లిక్ ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పి నా వాళ్ళందరికీ నేను చెప్పుకుంటా. ఓకే, అంటే ఎల్బినార్ ప్రజల మీద ఒక నింద ఉందన్న, డబ్బులు తీసుకొని ఓటేస్తారని. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, కాకపోతే మనోళ్ళు ఎక్కువ అడిక్ట్ అయిపోయారు, డబ్బులు తీసుకొని ఓటు. ఈ రోజుల ప్రతివార్తలు కూడా ఉండు,
అందుకే చెప్పిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కానీ మన ప్రతి వార్తలో ఓడండు నేను మా ఇంటికాడ చాలా మంది నాకు అపోజిషన్ పార్టీలు వంచుతుంటే కూడా తెచ్చుకోపోరని చెప్పి పంపించిన ఎందుకంటే గరీబ్ వాడికి కరెక్ట్ ఆకలితో ఉన్నోడికి ఆయనకి ఒక పూట కడుపు నిండదు అలా అని చెప్పని 5 సంవత్సరాలు అదే నేను వంచే టైంలో వచ్చి నన్ను ఆపితే ఏ నుంచో మీరు బతుక నీకు వచ్చి మీరేమరా నన్ను అడగదు దెంగేరని చెప్పేది దెంగిన ఇప్పుడు ఒక్క పూట గరీబోనికి వెళ్ళిపోతాం కానీ 5 సంవత్సరాలు చెడ్డోడు పరిపాలిస్తాడు కానీ ఓటు చెడ్డోడు పరిపాలిస్తాడు అంటే అలవాటు అయిపోయింది అది మార్చలేమా అది మార్చలేం అది తరం కాదు అది ఓకే ఎవరి తరం కాదు అది మార్చాలనుకున్నా కానీ నువ్వు మార్చాలనుకున్నా మారిపోతాడు కానీ వాళ్ళు మారారు అంటే మీలాంటి లీడర్స్ అన్న కొంచెం చైతన్యం చేయాలి కానీ ఏం చేస్తాం నాలాంటినే మార్చేస్తుంది దునియా అట్లా తయారైపోయింది దునియా అట్లా తయారైపోయింది మీరు కూడా డబ్బులు తీసుకోరు కదా నేను ఇంతమంది తోటి ఓట్లు వేపిస్తాను ఎవరు మీరు కూడా అట్లా తీసుకుంటే ఇట్లా ఎందుకు ఉంటుండే ఓకే దునియా మొత్తం అట్లే ఉంది నేను ఏం చెప్తున్నా అట్లా కమాల్చుకోవడం అయితే నువ్వు అన్నట్టే నేను స్టార్టింగ్ ఫస్ట్ టైం కార్పొరేటర్ రావాలి నేను అట్లా తీసుకొని ఉంటే అట్లా కూడా ఎవరి దగ్గర కూడా చిన్నగౌడ అనే వ్యక్తి చేర్చి చాపడు చాప ఎక్కడ మా బాస్ ఒక్కని కానీ కొత్త రగన దగ్గర అంతే అంటే చేయి చాపుతా అంటే నేను ఆయన దగ్గర అనుకునే అవసరం లేదు అన్న నాకు ఈ పని ఉందన్న అని చెప్పి అంటే చాలు ఆ పోబెట్ట నీకు చేసి పెడతా ఓకే ఇక మా నాన్న తర్వాత మా నాన్న అని అంత ఇష్టపడే మనిషి నా జీవితంలో స్థాయిలో ఆరాధిస్తారు అన్న ఫైనల్గా చెప్పండి ఇంటర్వ్యూ మించే ముందు నీ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి నేను చదువుకోలే ఓకే చదువుకుంటుంది ఎంత వాల్యుబులో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఓకే చదువుకోమని చెప్తా చదువు అవ్వకపోతే ఏదో ఒక పని చేసుకొని బతుకు. చెప్పండి మా కెమెరా చూసుకుంటే చెప్పండి నేను చెప్పేది ఒకటే అన్నా బ్రదర్స్ ఎవరైనా సరే చదువు అవ్వకపోతే ఏదో ఒక పని చేసుకొని బతుకోరు కానీ చదువు మాత్రం లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు తెలిసి వస్తుంది నాకు ఈ పొలిటికల్గా ఇప్పుడు నేను సెటిల్మెంట్లు ఎంత ఉన్నా ఆ పేరు వేరు చులుకన్నే అదంతా కానీ అదే మీరు చదువుకుని 4 రూపాయలు సంపాదించారు అనుకో మీకున్న పేరు వేరు మీ ఫ్యామిలీకి వచ్చే పేరు వేరు ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే